కాన్స్టిపేషన్ అనేది పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మనం ప్రోటీన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినాము, ఫైబర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఇండియన్స్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఉందా? సో అసలు కాన్స్టిపేషన్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే శాస్త్రంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కాన్స్టిపేషన్కి నేను ఒక మంచి మీకు ఐ విల్ గివ్ యూ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ కాన్స్టిపేషన్ అని చెప్తాను. మీరు చెప్పినట్టు రైట్, ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం, అది పెట్టినా కొంచెం మంచిదే. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దట్. జంక్ మీద ఎక్కువ డైట్ ఫోకస్ పెట్టాం. పిల్లలకు గిఫ్ట్ అంటే నువ్వు మంచిగా వాడు స్కూల్ నుంచి వచ్చాడు అంటే పక్కనే బేకరీలు పెడతారు స్కూల్ పక్కనే, ఆ వాసన కావాలని అప్పుడు వాడు కావాలని కుకింగ్ చేస్తూ ఉంటాడు. సో దట్ చిల్డ్రన్ ఆర్ మోటివేటెడ్ టు ఎంటర్ బేకరీ. సో వాడు స్కూల్కి వెళ్ళాలంటే ప్రతిరోజు మనకు చాక్లెట్ ఇవ్వాల్సిందే. సో దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్, ద స్టోరీ స్టార్ట్స్. చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ దే ఆర్ వెరీ హై ఇన్ మైదా ఉంటుంది, దాంట్లో వైట్ షుగర్, ఒక చిన్న బిస్కెట్లో 5 spoons ఆఫ్ షుగర్ ఉంటుంది. నేను బేసిక్ బిస్కెట్ చెప్తున్నా మీకు. హై అమౌంట్ ఆఫ్ షుగర్, హై అమౌంట్ ఆఫ్ మైదా, ఈ ఫుడ్స్ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే పిల్లలకు ఇంకా ఎక్కువ తినాలని కోరిక పుడుతుంటుంది. ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ కోరిక పుడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్, ద వే యూ ఈట్. సో ఇవి తినటం వల్ల ఈ మైదా ఇవి ఏం చేస్తుంది అంటే పేగులు అతికిచ్చేస్తుంది. అతికిచ్చినప్పుడు మూమెంట్ తగ్గిపోతుంది నీ బాడీలో. సో దీనికి అడిక్వేట్ బ్యాలెన్స్ ఇవ్వడానికి అసలు ఫ్రూట్స్ తినబోతే కాదు పిల్లలకి. బిస్కెట్లు బాగా తిని చాక్లెట్ తినడానికి ఫ్రూట్స్ పెడితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకు తింటాడు వాడు? ఫుడ్ నవిలు తినాల్సి వస్తుంది. టీవీలో మొబైల్ ఫోన్ చూసుకుంటా మింగేస్తుంటారు. సో డైజెషన్ 30% డైజెషన్ నీ నోట్లో నువ్వు తినేటప్పుడు నా ఫుడ్ను ఆలోచించుకుంటూ, అనవసరమైన మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తినకూడదు. ఆ ఫుడ్ చూసుకుంటూ ఆ ఫుడ్ను ఎంజాయ్ చేసుకుంటూ కనీసం 10 సార్లు అన్న నవిలి నోట్లో లాలాజనం వచ్చి దాన్ని 30% డైజెస్ట్ చేస్తే అప్పుడు నీ స్టమక్ రెడీ చేసుకుంటుంటుంది. అరే ఏదో ఫుడ్ రాబోతుంది, చలో మనం రెడీ అవుదాం, ఈ ఫుడ్ వస్తుందని నీ స్టమక్ని రెడీ చేసి నీ దానికి తగ్గట్టు నీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఫుడ్ వస్తుందని, అంత టైం ఇచ్చావు నువ్వు. అది రాగానే దాన్ని మంచిగా నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్టీకి పంపిస్తుంది. అక్కడ నేను లివర్ మంచి జ్యూసెస్ ఇస్తుంది, ఇచ్చి దాంట్లో ఉండే ఫ్యాట్స్ని ప్రోటీన్స్ని నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్ట్ని ఇంకా పంపిస్తుంది. దానికి ఉన్న న్యూట్రిషన్ అంతా మంచిగా పీల్చుకుంటుంది గట్లు. నీకు తర్వాత మిగిలేదే ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే చెత్త ఏదైతే మిగిలిపోతుందో దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ వాట్ వీ హావ్ గాట్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్గా అవసరం, మన బాడీకి మన యాక్టివిటీకి తగ్గట్టు అవసరం ఉన్నంత ఫుడ్డే తినాలి. మనం ఏం చేస్తాం, రోజంతా తింటూనే ఉంటాం, ఓవర్ యాక్టివిటీ. సెకండ్ ఏంటంటే టైం ఇవ్వము. సో వాడి కడుపు ఆలోచించే లోపల ఏమొస్తుందని దాని లోపల ఫుడ్ వేసేస్తాం. అది నవలకుండా మింగేస్తాం. టీవీ చూసుకుని మొబైల్ ఫోన్ చూసుకుంటే ఎక్సైట్మెంట్లో మింగేస్తూనే ఉంటాడు. అది మింగేసినప్పుడు ఏమవుతుంది, కడుపు ఈజ్ ఓవర్లోడెడ్. ఏమొచ్చిందో కడుపు కన్ఫ్యూషన్. సో సగం డైజెస్ట్ అయిపోతుంది. సగం డైజెస్ట్ అవ్వగానే కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. లివర్ కూడా కన్ఫ్యూజ్డ్. సో నీ బాడీలో పంపించే ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవ్వదు. అవ్వకపోయేసరికి ఏమవుతుంది, కాన్స్టిపేషన్. అది బయటికే రాదు, అది లోపల ఇరుక్కొని ఉంటుంది, అక్కడ బయటికి రాదు. ఫైబర్ కూడా సరిపోదు మన బాడీలో. దట్ ఈస్ వాట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. సెకండ్ ప్రాబ్లం, పిల్లలలో కాన్స్టిపేషన్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటి, స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? పిల్లలకు రాత్రి 9:30, 10, 11 వరకు కూడా భోజనాలు ఏవో పెడతా ఉంటారు. సమ్ ఫుడ్ నువ్వు రాత్రి వాడు తినేసి హాయిగా ఫుల్గా తినేసి పడుకుంటాడు, డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాబ్లం ఏంటంటే లేట్గా పడుకుంటారు పిల్లలు. మార్నింగ్ 7:30కో 8కో బస్సో ఆటో తీసుకోవాలా, లేదంటే పేరెంట్స్ దింపేయాలా. 7:30, 8 అయితే వాడిని 7 o'clockకి లేపుతారు. ఓన్లీ 20 to 30 minutes. మన రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్ పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 minutes. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేటెడ్. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి వాడు బ్రషింగ్ చేయాలా, బ్లాడర్ ఎవాక్యుయేట్ చేయాలా, బవల్ ఎవాక్యుయేట్ చేయాలా, వాటర్ మంచిగా తాగాలా, వాడు బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయాలా, దాని తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాలి, ప్యాకింగ్ చేయాలి. ఇన్ని ప్రక్రియలు 30 minutesలో చేయాలి. వాడు లేచినాక స్ట్రెస్ మొదలవుతుంది అని నేను చెప్తున్నాను. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో 80% పిల్లలు దే డోంట్ ఎంప్టీ దేర్ బవల్ ఇన్ ద మార్నింగ్. స్కూల్కి వెళ్ళాక బికాస్ ఆఫ్ ద బాత్రూమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దర్ షెడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వెళ్ళరు, ఆపుకుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కాన్స్టిపేషన్. సో రాంగ్ డైట్, రాంగ్ స్లీప్, రాంగ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ ప్రక్రియలు లేవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎండ్ అప్ హ్యావింగ్ కాన్స్టిపేషన్ యాజ్ అ క్రానిక్ థింగ్. వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. కాన్స్టిపేషన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఫర్ పెడియాట్రిషియన్. ఎందుకంటే పిల్లలు చెప్పింది తినరు, మందులు వాడితే తప్పితే వానికి మోషన్ రాదు, మందులు రెగ్యులర్గా తీసుకోరు. ఇట్స్ అ డబుల్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ స్మాలర్ చిల్డ్రన్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో కాన్స్టిపేషన్కి రిలీవ్ అవ్వాలి అంటే మార్నింగ్ అట్లీస్ట్ 90 minutes అన్న టైం ఉండాలి పిల్లలు ఫ్రమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ అండ్ క్యాచింగ్ అప్. ఐ థింక్ బవల్ ఎంప్టీ చేయండి, స్కూల్కి వెళ్ళకూడదు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వార్మ్ వాటర్ ఇవ్వండి. డైలీ 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ మ్యాండేటరీగా పిల్లలకి ఇవ్వండి. కూరగాయలు మ్యాండేటరీగా తినేలా చేయండి. వాడు చికెనే మటనే తింటాను రోజంతా అంటే బీరకాయలను టొమాటోలను మీరు కావాల్సిన నాన్ వెజ్ యాడ్ చేసేసి కానీ ఆ కూరగాయలు వెళ్ళేలా చేయండి. సో ఇట్ యాడ్స్ అడిక్వేట్ ఫైబర్ టు ద డైట్. పిల్లలు నవిలి తినేలా చేయండి. డైనింగ్ టేబుల్ మీదనే తినాలి పిల్లలు అనే రూల్ పెట్టండి. నవిలి తినాలి, ఫుడ్ చూసుకోండి. ఫుడ్ టైంలో మొబైల్ ఫోన్లో టీవీలు తీసేసేయండి.
అండ్ సాటర్డే సండే బింజ్ ఈటింగ్ అనేది ఉండకూడదు. రోజుకి 3 పూటలు తినాలి, 3 పూటలే తినాలి, మధ్యలో ఒక స్నాక్, అయిపోయింది. ఓవర్ డంపింగ్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ మిల్క్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ కర్డ్ తగ్గించండి. మోర్ డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్, మోర్ డిపెండ్స్ ఆన్ ఫ్రూట్స్. అంటే నీ ఫ్రూట్, మీ ప్లేట్ వచ్చేసి రెయిన్బో ప్లేట్ లాగా ఉండాలి, అన్ని కలర్స్ ఉండాలి నీ ప్లేట్లో. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అన్ని కలర్స్ కనపడాలి, నీకు 7 కలర్లు కనపడాలి నీ ప్లేట్లో. కనపడిందంటే ఒక డైట్ కరెక్ట్గా తింటున్నాను. ఇది రైట్ ఫ్రమ్ 1 year 2 years నుంచి మనం స్టార్ట్ చేస్తే, పిల్లలకి అసలు ఫుడ్ అంటే ఏందో తెలియక ముందే నువ్వు స్టార్ట్ చేస్తే అది న్యాచురల్గా పిల్లలు తినేస్తారు. సడన్ గా 3 years 4 years నువ్వు ఇప్పుడు తిన్నట్టు వాడు తిండు. సో కాన్స్టిపేషన్ రిలీవ్ కావడానికి దీస్ ఆర్ ద రీజన్స్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ టు డూ.